శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. రేపు ఫిబ్రవరి 8 భీష్మ ఏకాదశి యొక్క విశిష్టత తెలియచేసుకుందాము. దక్షిణ భారతీయులందరూ భీష్మ ఏకాదశి అంటే ఉత్తర భారతదేశంలో జయ ఏకాదశి అంటారు దీన్ని. భీష్ముడు ఉత్తరాయణ పుణ్యకాలంలో తను చాలించాడు. భీష్ముడు చనిపోయే ముందు ధర్మరాజుకి విష్ణు సహస్రనామాన్ని బోధించి పవిత్రమైన తిథిని ఏకాదశి అంటారు. ఈరోజు భీష్ముడికి తర్పణం చేసి మహావిష్ణువుని పూజించిన వారికి స్వర్గ ప్రాప్తి కలుగుతుందని చాలామంది నమ్ముతారు. ఈరోజు ఏ కార్యం తలపెట్టినా కూడా అది ఖచ్చితంగా విజయవంతం అవుతుంది. భీష్మ ఏకాదశి వ్రతం చాలా శక్తివంతమైనదని నమ్ముతారు. ఈరోజు ఉపవాసం ఉంటే బ్రహ్మత్య పాతం నుండి కూడా విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. ఈరోజు మనం భీష్మ ఏకాదశి రోజు ఏం పనులు చేయొచ్చు, ఏం పనులు చేయకూడదనే విషయాలు తెలుసుకుందాము. మనం ముఖ్యంగా చేయాల్సిన పనులు వచ్చి భీష్మ ఏకాదశి నాడు తెల్లవారుజామునే లేచి స్నానం చేసి పూజా మందిరాన్నంతా శుభ్రం చేసి ఆ తర్వాత పీటపై పసుపు రంగు కొత్త గుడ్డను ఉంచి కొద్దిగా బియ్యం పోసి వాటిపై తమలపాకును పెట్టి విష్ణుమూర్తి లక్ష్మీదేవి విగ్రహాలను లేదా చిత్రపటాన్ని పెట్టి ప్రతిష్ఠించుకోవాలి. తర్వాత మనం సంకల్పం చెప్పుకొని ఉపవాస దీక్ష చేపట్టి విష్ణువుని పూజించడం, షోడశోపచార పూజలు చేసి పసుపు కుంకుమ గంధం సమర్పించండి. పూలతో పసుపు రంగు పూలు ఉండే విధంగా చూసుకోండి. ఈ భీష్మేకాదశి రోజు విష్ణు సహస్రనామం చదవడం లేక అట్లీస్ట్ మనం వినడం, ఒకవేళ మనకు చదవడం రాకపోతే వినడం కూడా చాలా మంచిది. ఆ రోజు తులసి చెట్టు దగ్గర దీపం వెలిగించి ధూపం దీపం నైవేద్యం అంతా సమర్పించండి. స్వామికి పాలు కొబ్బరితో చేసిన స్వీట్లను నైవేద్యంగా పెట్టండి. స్వామికి అత్యంత ప్రీతికరం అది. ఏకాదశి నాడు పేదవారికి మనకి వీలున్నంతలో సహాయం చేయండి. ఇప్పుడు మనం భీష్మ ఏకాదశి రోజు చేయకూడని పనులు ఏంటంటే, ఏకాదశి రోజు మనం బియ్యంతో చేసిన పదార్థాలు అస్సలు తినకూడదు. ఆ రోజు గొడవలకు కానీ తగాదాలకు కానీ హింసకు పాల్పడకుండా ఉండండి. మద్యం ధూమపానం ఇట్లాంటి వాటికంతా దూరంగా ఉండండి ఆ రోజు ఇంకా మనం ఇతరుల గురించి చెడుగా మాట్లాడడము, గాసిప్స్ అంటారు కదా, అలా మాట్లాడుకోకుండా ఉండడం చాలా మంచిది. ఇంకా మనం వెల్లుల్లి, ఉల్లిపాయ, వంకాయ, తమలపాకు, మాంసాహారము ఇలాంటివి ఏవి తినకూడదు. ఆ రోజు భోగభాగ్యాలు, మోసం, జూదం మొదలైన చెడ్డ పనులు అస్సలు చేయకూడదు. వీటన్నిటికీ దూరంగా ఉండి స్వామికి అత్యంత దగ్గర కావాలని ఆశిస్తూ శ్రీమాత్రే నమః.